జగిత్యాల జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో వరుసకు చెల్లి అయ్యే బాలికపై ఓ యువకుడు వేధింపులకి పాల్పడ్డాడు. వేధింపులు భరించలేని మైనర్ బాలిక చివరికి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో బిడ్డ కోసం తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. కాగా బాధిత కుటుంబాన్ని మాజీ మంత్రి జీవన్ రెడ్డి పరామర్శించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకి విజ్ఞప్తి చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది. ప్రేమ పేరుతో వరుసకు చెల్లెలు అయ్యే బాలికపై వేధింపులకి పాల్పడి చివరికి ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడో యువకుడు. మనోజ్ కుమార్ అనే యువకుడు ప్రేమ పేరుతో పట్టణానికి చెందిన మైనర్ బాలికపై వేధింపులకి పాల్పడినట్లు సమాచారం. కుటుంబ సభ్యులను చంపేస్తారని బెదిరించి ఆమెపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితులు తెలిపారు. దీంతో ఏం చేయాలో తోచక తల్లిదండ్రులకి చెప్పలేక సదరు బాలిక సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. బాలికపై వేధింపులకి పాల్పడ్డ యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ప్రేమించు అని అది వెంబడి పడ్డాట. పిల్లవాడు వెంబడి ఉంటే నేను చంపుతా వాళ్ళని చెప్తే గుడిపడతా మీ అమ్మని చంపుతా నేనంటే ఇక్కడ లేను చదువుయినా బాగా టార్చర్ పెట్టి ప్రేమించి అది చేసి ఆ రూమ్కి తీసుకుపోయి అద్దనం ఖరాబ్ చేసిందట. అందులో లేటర్ రాసింది, నాకు లేటర్ ఉన్నది, అందులో మొత్తం ఉన్నాయి. మేము చెప్పడం కన్నా ఇంకా అందులో మంచిగా ఉంది రాసింది. మా బిడ్డనే రాడు మనోజ్ గారు, పోలం మనోజ్ గారు అంటాడు. చెల్లి అవుతుంది వరుస దగ్గర కానీ ప్రేమిస్తా అని మానసికంగా బాగా బాధ పెట్టిండు. మమ్మల్ని కూడా చంపుతా అన్నాడు, గుద్దుతా అని చంపుతా అన్నాడు 2 సార్లు అన్నాడు. అందుకని వేధింపులతోటి మందు తాగింది మా అక్క.